ఫుడ్లో పన్నీర్ ఉంటే హుషారొస్తుంది, లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. కానీ ఆ పన్నీర్ తింటే మాత్రం పోతారు. అది పక్కా అంటున్నారు పోలీసులు. ఇప్పుడు హైదరాబాద్ని ఆ పన్నీరే హడలెత్తిస్తోంది. హైదరాబాద్లో రోడ్ సైడ్ బండి నుంచి బడా రెస్టారెంట్ దాకా పన్నీర్ లేని ఫుడ్ ఐటమ్స్ కనిపించవు. జనం కూడా పన్నీర్ని ఇష్టపడి మరీ తింటారు. అయితే మీరు ఇష్టంగా తినే పన్నీర్ ఒరిజినలా, కల్తీనా? కంచంలో ఫుడ్ కల్తీ అవుతున్న కాలం ఇది. ఇదే కోవలో లేటెస్ట్గా కల్తీ పన్నీర్ ముఠా గుట్టురట్టయింది. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కల్తీ పన్నీర్ పట్టుబడింది. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు చేసిన దాడుల్లో మచ్చబొల్లారంలోని ఓ గోదాములో భారీగా ఈ డూప్లికేట్ సరుకు బయటపడింది. పన్నీర్తో పాటు గోడౌన్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. పరీక్షల కోసం పన్నీర్ శాంపిల్స్ ను ల్యాబ్కి పంపారు. నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్ఛగా కల్తీ పన్నీర్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఓ గోదాము కేంద్రంగా ఈ డూప్లికేట్ సరుకును తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. 600 కిలోల కల్తీ పన్నీర్ని సీజ్ చేసిన పోలీసులు పాల పౌడర్, పామాయిల్ రసాయనాలతో దీన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ గోడౌన్ నుంచి 130 కేజీల పాల పౌడర్, 120 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 18 టన్నుల పామాయిల్, 35 కిలోల గ్లానేరియల్ మెన్స్పాట్ ను స్వాధీనం చేసుకున్నారు. బేగం బజార్కు చెందిన విశాల్ను కల్తీ పన్నీర్ రాకెట్ సూత్రధారిగా గుర్తించారు. ఎస్ఓటీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. కల్తీ పన్నీర్ని ఎలా కనిపెట్టాలి అంటే దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కాస్త పన్నీర్ను తీసుకుని వేళ్లతో నలిపి చూడాలి. ఒకవేళ పన్నీర్ పిండిలాగా మారిపోతే అది కల్తీ పన్నీర్గా భావించాలి. కల్తీ లేని పన్నీర్ అయితే అంత సులభంగా పిండిలా మారదు. అసలైన పన్నీర్లో కొవ్వు ఉంటుంది కాబట్టి అది పిండి కాదు. కల్తీ పన్నీర్లో ఫ్యాట్ శాతం తక్కువగా ఉంటుందన్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ సైంటిస్ట్ వాణి. అంటే పన్నీర్లో మాకు వచ్చిన శాంపిల్స్ మట్టుకైతే మేము డిటెక్ట్ చేసింది అడల్ట్రేషన్ ఏం జరిగింది అంటే స్టార్చ్ పౌడర్స్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారండి. ఇంకా వాళ్ళు లో క్వాలిటీ మిల్క్ యూస్ చేసి కూడా పన్నీర్ని తయారు చేస్తూ ఉంటారు. FSSAI నార్మ్స్ ప్రకారం అయితే మినిమం ఫ్యాట్ పర్సంటేజ్ పన్నీర్లో ఫ్యాట్ అయితే మాత్రం 50% ఉండాలి. మినిమం 50% ఆఫ్ ఫ్యాట్ అయితే ఉండాలన్నమాట. సో బయట ఫుడ్ తినేటప్పుడు భద్రం, బీ కేర్ఫుల్.